హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను రాగి సంగటి ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను, అది కూడా అచ్చం రాగి పిండితో. ఇప్పటి వరకు మీరు రాగి సంగటిని రైస్ కాంబినేషన్లో చూసుంటారు, కానీ ఇలా అచ్చం రాగి పిండితో ఎప్పుడైనా ట్రై చేశారా? నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను, ఇలా ఫాలో అయిపోండి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. ఈ 1 కప్పు రాగి పిండిలోంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ రాగి పిండిలో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. మనం ఈ రాగి సంగటి ముద్దకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయాలి. అందులోంచి 1/2 కప్పు వాటర్ని రాగి పిండి కలపడానికి యూస్ చేస్తున్నాను. ఇలా ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకొని, గిన్నె వేడయ్యాక ఇందులో 1/3 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి. మనం 1/2 కప్పు వాటర్ని రాగి పిండి కలపడానికి యూస్ చేసాం కదండి, అందుకే ఇక్కడ 1/3 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ రాగి సంగటికి చాలా తక్కువ ఉప్పు పడుతుంది, కాబట్టి కొంచెం చూసుకొని తక్కువ వేసుకోండి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు సరిగా మిక్స్ చేయలేదనుకోండి, రాగి పిండి ఉండలు కట్టేస్తుంది. కాబట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా చిక్కగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్కి రాగి పిండి ఇలా ఉడికిపోతుంది. తర్వాత మనం తీసి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండి వేసిన వెంటనే అస్సలు కలపొద్దండి, ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక పైన మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత మొత్తం కవర్ అయ్యేలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక కర్రతో కానీ లేదంటే చెక్క గరిటెతో కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి అంతా నీళ్ళల్లో బాగా కలిసిపోయి ఇలా సంగటిలాగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి సంగటి తయారవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తొందరగానే అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను కిందికి దించేసుకోవాలి. ఈ రాగి సంగటిని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముద్దల్లా చేసేసుకోవాలి. రాగి సంగటి వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా బౌల్కి నెయ్యి రాసుకొని ఆ బౌల్లోకి మీరు ఏ సైజులో రాగి ముద్దలు చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో రాగి పిండి తీసుకోవాలి. తర్వాత బౌల్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి రాగి సంగటి ముద్ద తయారైపోతుంది. చేతులు కాలకుండా ఈజీగా రాగి సంగటి ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే రాగి సంగటి ముద్ద తయారైపోయింది. రైస్ వాడకుండా రాగి సంగటి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా హెల్తీగా పక్కా కొలతలతో ప్రిపేర్ చేయండి, అస్సలు పాడయ్యే ఛాన్సే లేదు. మరి చూసారు కదా రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి హెల్తీ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.